హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ప్రశాంత్ గారి డైరెక్షన్ లో డ్రాగన్ చిత్రంలో యాక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారా? అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతుంది? ఇటు దేవరా పార్ట్ చేయబోతున్నారా, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్ చేయబోతున్నారా, లేకపోతే వేరే ఏదైనా సినిమా అనౌన్స్ చేయబోతున్నారా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో మరో నందమూరి అభిమానికి, మరో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానికి షేర్ అవ్వాలి గైస్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ కావాలి. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనే ఆప్షన్ వచ్చింది, ఖచ్చితంగా హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో నందమూరి అభిమానికి వీడియో షేర్ అవడం జరుగుతుంది గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో చాలా అంటే చాలా బిజీగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అసలు ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి అప్డేట్స్ లేకుండా సినిమా షూటింగ్ చాలా అంటే చాలా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా వేదిక మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఎస్, అసలు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. అయితే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇటు కొరటాల శివ గారితో దేవరా 2 ఉంది, అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లో ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారని అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల కంటే ముందు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా తరువాత ఈ మధ్యలో ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఎస్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఎస్, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. మన అనిల్ రావిపూడి గారు తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టర్ వెంకటేష్ గారికి, అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ 2026 సంక్రాంతి కానుక వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారికి బ్యాక్ టు బ్యాక్ రెండు ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మన అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు ప్రెసెంట్ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు అనిల్ రావిపూడి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉండబోతుందని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. ఎస్, ఈ వార్త ఏ లెవెల్లో చక్కర్లు కొడుతుందంటే నిజంగా కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఎస్, అసలు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మాస్ యాక్షన్ సినిమాస్ ని పక్కన పెట్టి ఒక కొత్త ఫ్రెష్ ప్రాజెక్ట్ తో ఒక ఫ్యామిలీ కామెడీ అండ్ అలాగే ఇటు యాక్షన్ సినిమాతో రాబోతున్నా అని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ప్రెసెంట్ కామెడీ సినిమాల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరయ్యా అంటే అనిల్ రావిపూడి గారు. అయితే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనిల్ రావిపూడి గారికి కాల్ షీట్స్ ఇచ్చేసారా? అది కూడా జస్ట్ 5 నెలలు మాత్రమే టైం ఇచ్చారంట. 5 నెలల కాల్ షీట్స్ ఇచ్చారు. ఈ టైంలోనే సినిమాని కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి అనిల్ రావిపూడి గారికి కూడా చెప్పడం జరిగిందంట. ఎస్, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. సో మన అనిల్ రావిపూడి గారు ఎక్కువ టైం తీసుకోరు సినిమాకి. ఖచ్చితంగా మనకు తెలిసిన విషయం ఏంటిదంటే సినిమాకి ఎక్కువ టైం తీసుకోరు, అండ్ అలాగే ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించరు. అయితే మన అనిల్ రావిపూడి గారు తీస్తున్న సినిమాలు పాన్ ఎవరిగా రిలీజ్ అవుతాయంటే ఖచ్చితంగా కావు. సో ప్రెసెంట్ వినిపిస్తున్న వార్తల ప్రకారం మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అవుతున్న సినిమా ఓన్లీ మన టాలీవుడ్ సినిమాగానే రిలీజ్ కాబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో ఈ వార్త నిజం అవ్వాలని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మాయిలు అయితే పండగ చేసుకున్నారు. నిజంగా ఈ వార్త నిజం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా రోజులైందబ్బా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో చూసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు అదృష్ట తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్ కామెడీ సినిమా ఇప్పటి వరకు తీయలేదు. సో ఖచ్చితంగా ఇలాంటి సినిమా తీయాలని చెప్పి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. సో ఆ టైం వచ్చేసిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో ఈ వార్త నిజం అవ్వాలని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే వేడుకుంటున్నారు. సో ఈ వార్త నిజమా కాదా అనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు గైస్. సో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టుగా, అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే అనిల్ రావిపూడి గారు కూడా ఈ మధ్యన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక కథ చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఆ కథ ఆయన కూడా బాగా నచ్చిందని కూడా చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫైనల్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో ఇలా జరుగుతున్న తరుణంలో మధ్యలో ఇలాంటి సినిమాతో వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పండుగ చేసుకుంటారు. ఎందుకంటే చాలా రోజులైంది ఇలాంటి రోల్ లో చూసి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలాంటి సినిమా తీయాలని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సో ఆ తరుణం వచ్చేసింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ 100కి 100% కన్ఫర్మ్ అయ్యే విధంగానే కనిపిస్తుంది గైస్. సో కన్ఫర్మ్ అవ్వాలని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే కాదు,
సో మన టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ కూడా చాలా రోజుల నుంచి కోరుకుంటున్నది ఏంటిదంటే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా తీయాలని చెప్పి. సో ఆ తరుణం రానే వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తుంది గైస్. సో మీరేమనుకుంటున్నారు? మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటు దేవరాటు అండ్ గాడ్ ఆఫ్ వార్ పక్కన పెట్టి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తారా లేదా? అండ్ అలాగే ఒకవేళ తీస్తే మంచిదా లేకపోతే మంచిదా అనేది కూడా కామెంట్ చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ బై బై, థ్యాంక్ యూ.